అది రాత్రి సమయం. నక్షత్రాల్లో మెరిసిపోతున్న ఆకాశం నుండి చూపు తిప్పుకొని కింద ఉన్న నేలవైపు చూడగానే మనకు నక్కబొక్కల పాలెమనే ఒక ఊరి బోర్డు కనిపిస్తుంది. దానికి కొద్ది దూరంలోనే నింగికి ఎగిసిపడుతున్న మంటలను చూస్తాం. దగ్గరికి వెళ్లి చూడగానే ఊరి చివరున్న గుడిసెలన్నింటికీ నిప్పంటుకొని తగలబడుతూ ఉంటాయి. అక్కడున్న ఆడవాళ్లంతా వారి పిల్లల్ని గట్టిగా పట్టుకొని ఒక మూలన నిల్చొని భయపడుతూ ఉంటారు. ఇక మగవాళ్లంతా బకెట్లు బిందెలతో ఆ గుడిసెలపై నీళ్లు చల్లుతూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతమంతా చిన్నపిల్లల కేకలు, ఆ మంటల బారిన పడి వాళ్ల ఇళ్లని, కుటుంబీకులని పోగొట్టుకున్న వారి ఏడుపులు మరియు గాయపడ్డ వారి ఆర్తనాదాలతో నిండిపోయుంటుంది. ఇంతలో అక్కడికి ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన పురుషోత్తం బలిష్టంగా ఉన్న తన పాలేరు రిద్దర్ని వెంటపెట్టుకుని వస్తాడు. అప్పుడక్కడ ఉన్నవాళ్లంతా ఆయన దగ్గరికి వచ్చి ఇలా మొరపెట్టుకుంటూ ఉంటారు. తన ఇంటిని కోల్పోయిన ఒక ముసలావిడ ఏడుస్తూ, "అయ్యా, ఘోరం జరిగిపోయిందయ్యా, మా బ్రతుకుల్లో తీరని అన్యాయం జరిగిపోయింది." తన బిడ్డను కోల్పోయిన ఓ తల్లి గుండెలు బాదుకుంటూ, "అయ్యా, లేక లేక పుట్టిన నాకున్న ఒక్కగానొక్క పసికందు ఈ పాడు మంటలు వాణ్ణి పొట్టన పెట్టుకున్నాయ్యా." వెదురు బుట్టలమ్ముకునే ఓ చిరు వ్యాపారి, అయ్యా, నా కూతురు పెళ్లి చేయడానికని 6 నెలల నుంచి నేను నా కుటుంబమంతా కష్టపడి అల్లిన వెదురు బుట్టలమ్మి కూడబెట్టిన డబ్బంతా ఈ మంటల్లో కాలి బూడిదైపోయింది. ఇప్పుడు నా కూతురు పెళ్లి ఎలా చేయమంటారో మీరే చెప్పండి అయ్యా, మీరే చెప్పండి అంటూ వారి గోడును చెప్పుకుంటూ అందరూ కన్నీరు మున్నీరవుతారు. ఆ ఘోరాన్ని చూసిన ప్రెసిడెంట్ పురుషోత్తం వారితో ఇలా అంటాడు. మీరంతా కాసేపు కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. నేను వచ్చేసాను కదా, ఇక నేను చూసుకుంటాను. ముందు మనం ఈ మంటల్ని ఆర్పి అందులో చిక్కుకున్న వారిని కాపాడాలి అని చెప్పి తన పారేరులతో ఇలా అంటాడు. ఒరే, మీరిద్దరు తొందరగా వెళ్ళి నా పొలంలో ఉన్న పంపు సెట్టుని పీక్కొని రండి. ఇలా బావిలో నుంచి ఒక్కో బిందెతో నీటిని తోడుతూ ఉంటే ఈ మంటల్ని ఆర్పలేము. ఇంకా వెర్రి మొహాలేసుకొని నా మొహం చూస్తారేంట్రా, తొందరగా లాగెత్తండి అని చెప్పి పాలేరులతో తన పొలంలో నుంచి పంపు సెట్టుని తెప్పించి దాన్ని బావిలో పెట్టి ఆ గుడిసెల కంటుకున్న మంటలన్నింటినీ ఆర్పేస్తారు. అలా మంటల్లో చిక్కుకున్న వాళ్లందర్నీ కాపాడి ఒక చోటకు చేర్చి వారితో ప్రెసిడెంట్ పురుషోత్తం ఇలా అంటాడు. ఇదిగో ఇలా చూడండి, ఇక మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడి దయ వల్ల నేను సకాలంలో ఇక్కడికి రాబట్టి సరిపోయింది. నా పంపు సెట్టుని ఉపయోగించి వీలైనంత మంది ప్రాణాల్ని కాపాడుకోగలిగాము. ఇక ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాను. మీరెవరూ బాధపడకండి. నేను ప్రభుత్వం వారితో చర్చించి వీలైతే వారితో పోరాడైనా సరే ఇక్కడ నష్టపోయిన వారందరికీ నష్టపరిహారం ఇప్పించి తీరుతాను. మీ అందరికీ న్యాయం జరిగే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టానని మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అప్పుడక్కడున్న వారిలో నుంచి ఒక వ్యక్తి ముందుకొచ్చి ప్రెసిడెంట్తో ఇలా అంటాడు. అయ్యా, మీరు నిజంగా మా పాలిట దేవుడయ్యా. మీరు మన ఊరికి ప్రెసిడెంట్గా అవ్వడం మేం చేసుకున్న అదృష్టం. ఈ ఊరి వారందరినీ మీ కన్నబిడ్డలాగా చూసుకుంటారు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అని అనగాని ప్రెసిడెంట్ వెంట వచ్చిన పాలేరుల్లో నుంచి ఒకడు ఇలా అరుస్తాడు. ప్రెసిడెంట్ గారు జిందాబాద్, ప్రెసిడెంట్ గారు జిందాబాద్. అప్పుడు ప్రెసిడెంట్ కోపంగా ఆ పాలేరు వంక చూస్తూ ఇలా అంటాడు. ఒరే, నీ నోరు తగలట ఆపరా. అవతల వాళ్ళందరూ వాళ్ళ ఇండ్లను ఆయన వాళ్ళని పోగొట్టుకున్న బాధలో ఉంటే నువ్వేంట్రా భజన చేస్తున్నావు? అయ్యా, తప్పైపోయిందయ్యా. ఏదో మీ మంచితనాన్ని చూసి నా మనసు ఉండబట్టలేక అలా అరిచాను. నన్ను మన్నించండి అయ్యా. సరే, క్షమించాను గాని ముందు మీరిద్దరు వెళ్ళి ఇక్కడున్న వాళ్ళందరికీ తమ తగలబడిపోయిన గుడిసెల్ని బాగు చేసుకోవడానికి సాయం చేయండి. అట్టాగేనయ్యా, మీరు చెప్పినట్టు చేస్తామండి. మరైతే నేను వెళ్ళొస్తాను. ప్రభుత్వం వారి దగ్గర నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని తీసుకొచ్చిన తర్వాతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం అని చెప్పి ఆ ఇద్దరు పాలేరులను అక్కడే ఉంచి తన కార్లో అక్కడి నుంచి వెళ్లిపోతాడు పురుషోత్తం. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్ని ప్రెసిడెంట్ పురుషోత్తం ఇంటిని ఆనుకుని ఉన్న ఇంట్లో ఉంటున్న తన చెల్లెలు శ్యామల కొడుకు సీను అద్దం ముందు నిల్చొని తన తల దువ్వుకుంటూ ఇలా పాట పాడుతూ ఉంటాడు. నా పేరే సీను, మేరా నామ్ సీను, ఎన్ పేరే సీను, నన్నెసరు సీను అంటూ పాట పాడుతూ ఉండగా
తన తల్లి శ్యామల ఇంటి పెరట్లో ఉన్న పిట్టగూడ దగ్గరకొచ్చి అవతల వైపున్న తన అన్న పురుషోత్తముతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య, వాడికి ఏదైనా ఒక మంచి ఉద్యోగం ఉంటే చూడమని చెప్పాను కదా, ఆ విషయమేం చేశావు? చూడమ్మా శ్యామల, వాడితో ఉద్యోగం చేయించడం, ఎగిరే పిట్ట ఈకలు లెక్కబెట్టడం రెండూ జరిగే పనులు కావుగాని నువ్విక వాడిపై పెంచుకున్న ఆశలన్నీ వదిలేస్తే మంచిది. నువ్వే అలా అంటే ఎలా అన్నయ్యా? అందరి తల్లుల్లానే నా కొడుకు ఏదో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడితే చూడాలనేదే నా ఆశ. నువ్వే చెప్పు, నేనలా ఆశపడ్డం తప్పంటావా? కాదమ్మా, అస్సలు తప్పు కాదు. నువ్వలా ఆశపడ్డం తప్పు కాదు. వాడలా నాటకాల బ్యాచ్ని వెంటేసుకుని ఊరి మీద పడి బలాదూరుగా గాలి తిరుగుళ్ళు తిరగడం తప్పు కాదు. వాడు ఊర్లో చేసే పెంట పనులని మేనల్లుడు కదా అని నేను నా ప్రెసిడెంట్ పరపతిని ఉపయోగించి కప్పిపుచ్చడము తప్పు కాదు. తప్పేదైనా ఉంది అంటే నీ భర్త ప్రమాదవశాత్తు కాలం చేసిన తర్వాత నువ్వు ఏ దిక్కు లేక నెలల పసికందును ఒడిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బాధపడుతుండగా అది చూసి నేను అయ్యో నా చెల్లెల జీవితం ఇంత చిన్న వయసులో మోడుబారిపోయింది అని కుమిలిపోయి మిమ్మల్ని చేరదీసి నా ఇంటి పక్కనే పెట్టుకుని పోషిస్తున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. ఆ మాటలని లోపల్నుంచి వింటున్న సీను అక్కడికొచ్చి పురుషోత్తంతో ఇలా అంటాడు. ఏంటి ప్రేమ, నువ్వు మమ్మల్ని పోషిస్తున్నావా? మా నాన్న కష్టపడి సంపాదించిన భూమిలో నువ్వు నీకు గట్టిగా లాభాలు వచ్చే పంటలని పండించుకుంటూ ముష్టి కౌలు డబ్బులు మా మొహన పడేస్తున్నావు అంతే. దాన్ని పోషించడం అన్నారు ప్రేమ. మా అమ్మను అమాయకురాల్ని చేసి దోచుకోవడం అంటారు. ఒరేయ్, ఏంట్రా మాటలు? చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆయన నీ సొంత మేనమామ, పైగా ఈ ఊరి ప్రెసిడెంట్ కూడా. ఇదేనట్రా నువ్వాయనకిచ్చే గౌరవం? ఆయనతో ఇలాగేనట్రా మాట్లాడేది? అంటాడమ్మా, ఎందుకనడు? వీడు ఊళ్ళో వాళ్లపై వేసే జోకులు, వారితో చేసే వెటకారాలు, పడే గొడవలు అన్నిటి నుంచి కాళ్ల వేళ్లపడి వీరిని కాపాడుకుంటూ వస్తున్నాను కదా, అందుకే వీడికి లోకువైపోయాను. అయినా ఆడదాన్ని పిలిచినట్టు ప్రేమ ఏంట్రా ప్రేమ? ప్రేమ అంటే ప్రెసిడెంట్ మామ అని అర్థం. ఇది షార్ట్కట్ పేరు. పైగా ఈ మధ్యన ఇస్మారాటు ఫోన్లని రీల్స్ అన్నిట్లో ఇదే ట్రెండు. అందుకే ఫాలో అవ్వాలి కదా ప్రేమ అని అంటూ ఉండగా వీధి గుమ్మం దగ్గరికి సీను ఫ్రెండ్స్ వచ్చి సైకిల్ బెల్ కొడతారు. అది విన్న పురుషోత్తం ఇలా అంటాడు. అదిగో వచ్చారు చూడు వీడి నాటకాల బ్యాచ్. ఇక వాళ్లతో కలిసి రోజంతా పొద్దుపోయే వరకు ఊరి మీద పడి గాలి తిరుగుళ్ళు తిరగడం. అందుకే వీడిని ఊర్లో వాళ్ళందరూ గాలి సీను అని పిలిచేది. నా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నువ్వు కుళ్ళుకుంటున్నావు ప్రేమ. యూ నాట్ లైక్ మీ, నో ప్రాబ్లం. అమ్మా, నేను సాయంత్రం వస్తానే. నాకోసం ఎదురు చూడకుండా నువ్వు పెందలాడి తినేసి పడుకో, లేదంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. వస్తాను ప్రేమా, బాయ్ ప్రేమా అని పురుషోత్తాన్ని ఆట పట్టిస్తూ అక్కడ్నుంచి తన కోసం వచ్చిన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోతాడు శ్రీను. అలా వెళ్ళి ఊరి బస్టాండ్ పక్కనే ఉన్న రచ్చబండపై కూర్చొని ఫ్రెండ్స్తో పేకాడుతూ ఉంటాడు. అక్కడే ఒక ముసలవ్వ బుట్టలో పండ్లు పెట్టుకొని అమ్ముతూ ఉంటుంది. ఆ పక్కనే ఉన్న టీ కొట్టులో నుంచి చిన్న అనే ఓ పిల్లాడు సీనుకి ఇంకా అతని ఫ్రెండ్స్కి టీ తెచ్చి ఇచ్చి ఇలా అంటాడు. ఒరే సీనిగా, ఈ టీలతో కలిపి మొత్తం 3,743 రూపాయలు అయ్యాయి. మా ఓనర్ నువ్వు డబ్బులు ఎప్పుడిస్తావని అడుగుతున్నాడు. ఎప్పుడిస్తానని చెప్పమంటావు? మా ప్రేమగాడు పొలం కౌలు డబ్బులు ఇవ్వగానే మీ ఓనర్ బాకీ తీర్చేస్తానులేరా. సరేలే, నేను నెక్కలేసుకున్నప్పటి నుంచి వింటున్నాను నీ కహానీలు. అదేదో మీరు చూసుకోండి, మధ్యలో నాకెందుకు గాని. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పి తగలట్టండి, అవతల నాకు స్కూల్ టైం అవుతుంది. ఒరే చిన్న, గోడను పట్టుకొని గట్టిగా తోమితే కూలిపోయే ఆ స్కూల్కేం వెళ్తావు గాని నువ్వు కూడా మా నాటకాల బ్యాచ్లో చేరిపో. కృష్ణ పరమాత్ముడి రోలు ఖాళీగా ఉంది. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నీకు మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది. బాగా ఫేమస్ అయిపోతావురా. నా మాట వినరా, నీకు లైఫ్ ఇచ్చేస్తాను. ఖాళీగా ఉంటే రోడ్డుపై కాగితాలని ఏరుకుంటా గాని నీలాంటి గాలి ఎదవలతో తిరగొద్దని చెప్పిందిరా మా అమ్మ గాలి సీనుగా. ఒరే సింగిల్ టీ నాయాలా, నువ్వు సచ్చెవరా నా చేతుల్లో ఇయ్యాలా. అమ్మ బాబోయ్ అంటూ ఆ పిల్లాడు సీను చేతుల్లో నుంచి తప్పించుకొని పారిపోతూ ఉండగా అతన్ని వెంబడిస్తూ వెనకాలే పరిగెడుతున్న సీనుని అటువైపు నుంచి తన పైకి వేగంగా దూసుకొస్తున్న ట్రాక్టర్ను తప్పించడానికి అతని ఫ్రెండ్స్ తనని పట్టుకుని వెనక్కి లాగుతారు. అలా దూసుకొస్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా సీను మొహానికి దగ్గరగా వచ్చి వెళ్లిపోవడంతో వెంట్రుకవాసులు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న సీను కంగారు పడుతుండగా సరిగ్గా అదే సమయానికి పక్కనే ఉన్న టీ కొట్టులో ఉన్న రేడియోలో ఇలా పాట వినబడుతూ ఉంటుంది. గజ్జకల్లు మనాదిరో, గుండె చల్లు మనాదిరో. అది విన్న తన ఫ్రెండ్స్ సీనుతో ఇలా అంటారు.
ఏరా గజ్జలు గలుమనాయా? అవునరా మామా. సీనుకి త్రుటిలో ప్రమాదం తప్పిందని ఆయాసపడుతూ ఉండగా లంగా ఓణిలో చూపు తిప్పుకోలేనంత అందం ఉట్టిపడేలా ఉన్న ఒక 16 అణాల తెలుగమ్మాయి తన స్నేహితురాలితో పాటు కాలేజీకి వెళ్లడానికి చేతిలో పుస్తకాలు పట్టుకుని బస్టాప్ వైపు వస్తూ ఉంటుంది. అది చూసిన సీను స్నేహితుడొకడు తనతో ఇలా అంటాడు. ఒరే, ఒకసారి అటువైపు చూడరా. ఈసారి నీ గుండెలు కూడా జల్లుమంటాయి. నీ మరదలు వెంకటలక్ష్మి వస్తుంది చూడు. అని అనగానే సీను సిగ్గుతో కాలితో నేలపై ముగ్గులు వేస్తూ తననే చూస్తూ ఉంటాడు. అప్పుడా అమ్మాయి అక్కడే కూర్చొని బుట్టలో పండ్లమ్ముతున్న ముసలవ్వ దగ్గరకొచ్చి ఇలా బేరమాడుతూ ఉంటుంది. అవ్వా, జాంపండు ఒకటి ఎంతకిస్తావు? ఒక్కటి 10 రూపాయలు మాత్రమే అమ్మా. అమ్మో, ఒక్కటి 10 రూపాయలా? జాంపండ్లమ్ముతున్నావా, జనాలను దోచుకుంటున్నావా? 10 రూపాయలకి 2 ఇచ్చే మాట అయితే చెప్పు. అయ్యో, అలా అంటావేంటమ్మా? అంతకు తక్కువ చేసి అమ్మితే నాకు గిట్టుబాటు కాదు. పోనీ 15 రూపాయలకు 2 ఇస్తాను, తీసుకో. ఏంటే వెంకటలక్ష్మి, నీ బాబు ఊరి మీద పడి జనాల్ని దోచుకుంటుంటే నువ్వు ఊరి మీద పడి చిరు వ్యాపారాల్ని దోచుకుంటున్నావా? అయినా నీ బాబు జనాల దగ్గర దొబ్బే పన్నులతో పోలిస్తే ఆ రేటు చాలా తక్కువే గాని నోరు మూసుకొని ఇచ్చిన రేటు కొనుక్కెళ్ళు. మిగతాదేదైనా ఉంటే రేపు మనం మన కట్టం లెక్కలో అడ్జస్టింగ్ చేసేసుకుందాం. పాపమ్మ ముసలి కూడా బతకాలి కదే. ఒరే గాలేదవా, నిన్నెవడ్రా అడిగాడు? నువ్వెందుకు మధ్యలో కల్పించుకుంటున్నావు? అదేంటోనే వెంకటలక్ష్మి, నిన్ను చూడగానే నా మనసు గాలిలో వైఫై లాగా నీకు కనెక్ట్ అయిపోద్ది. దానికి నన్నెట్సేయమంటావు? ఒరే సచ్చినోడా, పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టంచుడు. నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. నలుగురున్నారని సిగ్గు లేకుండా ఏమిటా సెన్సార్ మాటలు? చిప్పు అమ్మా, నాకు సిగ్గేస్తుంది. అప్పుడు పక్కనే ఉన్న వెంకటలక్ష్మి స్నేహితురాలు మంగ ఇలా అంటుంది. అయినా చదువు సంధ్య లేని గాలి ఎదవలతో మనకెందుకే? పదా, మన కాలేజ్ బస్ వచ్చే టైం అయింది, వెళ్దాం. బుసే మంగా, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ స్టోరీలో నీకున్నది సింగిల్ డైలాగ్ మాత్రమే. కరెక్ట్ టైం వచ్చినప్పుడు కాపాడండి కాపాడండి అని అరిస్తే చాలు. దానికి ఎక్స్ట్రా పంచ్ డైలాగ్ లేసావనుకో, ఎడిటింగ్లో లేపేస్తాను. గాలి సీన్ ఇంటర్ ఇక్కడ. నా జోలికొస్తే పగులుతుంది. నీ మొహం సెంటర్ అక్కడ. అబ్బో, వెంకటలక్ష్మి ఈరోజు బాగా ఫైర్ మీదుంది రోయ్. కాని కోపంలో కూడా తెగ ముద్దొచ్చేస్తుందిరా అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి బస్ వచ్చి ఆగుతుంది. అప్పుడు సీను వెంకటలక్ష్మితో ఇలా అంటాడు. మనం మన సరసాలు సాయంత్రం ఆడుకుందాంలే గాని ముందక్కడ బస్ వచ్చింది, బయలుదేరు బయలుదేరు. లేదంటే నీ చదువు కూడా నాలాగే సంక్రాంతికి సీకేసిన చికెన్ ముక్కల సెంటర్లో ఆగిపోద్ది. ఉండు, నీ సంగతి సాయంత్రం వచ్చాక మా నాన్నతో చెబుతాను. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళి చెప్పు. అయినా నా గురించి నువ్వు నీ బాబుకు చెప్తే భయంతో గజగజ వణికిపోవడానికి నీ తలలో పేననుకున్నావటే. గాలి సీనిక్కడ. అని అనగానే వెంకటలక్ష్మి విసుగ్గా మూతి తిప్పుకుంటూ తన స్నేహితురాలు మంగతో కలిసి బస్సెక్కి వెళ్లిపోతుంది. ఇలా వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకరికొకరు ఎదురుపడినా తగులాడుకుంటూ ఉంటారు. అలా కొంతకాలం తర్వాత ఒకరోజు ప్రెసిడెంట్ పురుషోత్తం అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులందరికీ ప్రభుత్వం వారిచ్చిన నష్టపరిహారాన్ని పంచాయతీ ఆఫీస్ దగ్గర పంపిణీ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను ఆ బాధితులందరితో ఇలా అంటాడు. అందరికీ నమస్కారం. అందరూ వచ్చినట్టే కదా. నేను ప్రభుత్వం వారితో ఎంతో కష్టపడి మీకు జరిగిన నష్టాన్ని వాళ్ల కళ్ళ కట్టినట్టుగా వివరించి వాళ్లతో గట్టిగా పోరాడి వారు మంజూరు చేసిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని మీకు వచ్చేలా చేశాను. ప్రెసిడెంట్ గారు, ఒరే ఆపరా, అయ్యగారికి ఇట్లాంటివన్నీ ఇష్టముండవని నీకు తెలుసు కదా అంటూ అతన్ని ఆపుతాడు. అప్పుడు పురుషోత్తం తన పాలేరులకు మాత్రమే వినిపించేలా మెల్లిగా వారితో ఇలా అంటాడు. ఒరే చవటల్లారా, ఇలాంటి విషయాల్లో నాకు జైజేలు కొట్టడంలో తప్పేలేదు. మనం ఈ దౌర్భాగ్యులకు చేసేదేమైనా మామూలు సాయమా? ఏం పర్లేదు, నేను చెప్తున్నానుగా, గట్టిగా అరవండి. అయితే ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ పురుషోత్తం గారు జిందాబాద్, ప్రెసిడెంట్ పురుషోత్తం గారు జిందాబాద్ అంటూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు. అది విన్న జనాలు కూడా వారితో పాటే ప్రెసిడెంట్కు జేజేలు కొట్టడం మొదలు పెడతారు.
అప్పుడు వాళ్ళందర్నీ ఆపి పురుషోత్తం వాళ్లతో ఇలా అంటాడు. ఇక చాలా పండయ్యా, మీరు మీ అభిమానము. ఇక ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ప్రభుత్వం వారితో పోరాడి మీకు ఇప్పిస్తున్న నష్టపరిహారం రాసి ఎవరికి ఎంత వస్తుందనే వివరాలు ఇదిగో ఈ కాగితం కవర్లో ఉన్నాయి. దీన్ని మీ ముందే తెరిచి చదువుతున్నాను. అందరూ చెవులు పెద్దవి చేసుకుని శ్రద్ధగా వినండి. నక్కబొక్కలపాలెంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బాధితులందరికీ ప్రభుత్వమిచ్చే నష్టపరిహార రాశి వివరాలు. కోళ్లు, మేకలు, గొడ్డు, గోద మరియు వ్యాపారాలను కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందించే నష్టపరిహారము 2000 రూపాయలు. ఇక మంటల్లో తమ గుడిసెలు కాలిపోయి ఇంటిని పోగొట్టుకున్న బాధితులందరికీ ప్రభుత్వం అందించే నష్టపరిహారం 5000 రూపాయలు. ఇక చివరగా ప్రాణనష్టం వాటిల్లిన బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం వారు అందజేసే నష్టపరిహారము 10,000 రూపాయలు. కానీ నేను ఎంత ప్రయత్నించినా గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం వారి తరపున ఎటువంటి నష్టపరిహారం ఇప్పించలేకపోయాను. అందుకుగాను నా సొంత ఖర్చులతో తలా 500 రూపాయలు అందజేస్తున్నాను. ఆ డబ్బును పొందిన అందరూ పట్నానికి వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో తగిన చికిత్స చేయించుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా అందరూ ఆఫీసులో ఉన్న గుమాస్తా గారి దగ్గరికి వెళ్లి వేలిముద్ర వేసి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని పొందవలసిందిగా నా విజ్ఞప్తి అని అంటూ ఉండగా ఆ జనాల నుంచి అదే ఊరికి చెందిన జర్నలిస్టు జగదీశం పురుషోత్తం దగ్గరకొచ్చి ఇలా అంటాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఒక్క నిమిషం, నాదో చిన్న ప్రశ్న అని అనగానే పురుషోత్తం తన పాలేరుల వంక చూస్తూ మెల్లిగా వారితో ఇలా అంటాడు. వీడేంట్రా ఇక్కడికొచ్చాడు? మీకు ముందే చెప్పాను కదా వీడిక్కడికి రాకుండా చూడమని. అయ్యా, మీరు చెప్పగానే ఉదయమే వాడింటికెళ్ళాను, కాని వాడింటికి తాళం వేసింది. పక్కింట్లో అడిగితే పట్నం వెళ్ళాడని చెప్పారు. అయ్యా మీరు ఊవనండి, ఇప్పుడే వాడి అంతు చూస్తాం. ఒరే బుద్ధి తక్కువ సన్నసులారా, చెప్పిన పని సరిగ్గా చేయడం చేతకాదు గాని ఇప్పుడొచ్చి వాడి అంతు చూస్తాం, మొదలు చూస్తాం, వాడి తల్లో పేర్లు చూస్తామంటూ ప్రగల్భాలు పలుకుతారేంట్రా? అవతల జనాలున్నారు, ఆళ్ల ముందర మీరు వాణ్ణి ఏదైనా చేస్తే నా ప్రెసిడెంట్ పోస్టుకే పీడపడుతుంది. మీరు గమ్మునుండండి, నేనే ఏదో ఒకటి చెప్పి కవరింగ్ చేస్తాను. రండి రండి జర్నలిస్టు జగదీష్ గారు, ఇక్కడ జరుగుతున్న ఈ మంచి కార్యానికి నేనే మిమ్మల్ని ఆహ్వానిద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. మీకు కావాల్సింది నా ఇంటర్వ్యూ కదా. రండి, ఇలా నా ఆఫీస్ రూంలోకి వెళ్ళి హాయిగా ఫ్యాన్ కింద చల్లగాలికి కుర్చీలో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. నేను ఇక్కడికొచ్చింది నీతో కూల్ డ్రింక్ తాగుతూ కబుర్లు చెప్పడానికి కాదు. నీ కుళ్ళు కుతంత్రాలు కలిగిన కుట్రను నిన్ను గుడ్డిగా నమ్ముతున్న ఈ అమాయక జనాల ముందు బయటపెట్టడానికి. ప్రభుత్వం వారు అగ్ని ప్రమాదంలో తమ ఇండ్లను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తలా 2 లక్షలు, ప్రాణాలు కోల్పోయిన వారికి సంబంధిత కుటుంబాలకు 5 లక్షలు మరియు గాయపడ్డ వారికి 1,00,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. కానీ ఆ సొమ్మునంతా నువ్వు కాజేసి వాటిలో నుంచి చిల్లర డబ్బుల్ని వీళ్లకు భిక్షం వేస్తున్నావా? ఏంటయ్యా, ఎంతసేపు పెద్ద మనిషివి కదా అని మర్యాదించి మాట్లాడుతుంటే నాపైనే లేనిపోని అబాండాలు వేస్తావా? నా జనాల ముందే నన్ను చులకన చేయాలని చూస్తావా? ఎంత ధైర్యం నీకు? అయినా నువ్వు చెప్పేవాటన్నిటికీ రుజువేంటి? నేను ఈ జనాలను మోసం చేశానన్న దానికి నీ దగ్గర ఏదైనా సాక్ష్యాలున్నాయా? అవి లేకే కదా ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఈ ఊరి జనాలపై చేసే ఆకృత్యాలేవి బయటపడ్డం లేదు. ఏదో ఒకరోజు నువ్వు ఇన్నాళ్ల నుంచి వీరి దగ్గర దోచుకున్న సొమ్ముకు ఆధారాలు సంపాదిస్తా. అప్పుడు నీ అంతు తేలుస్తా. వస్తా అని పురుషోత్తంకి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు జర్నలిస్టు జగదీశం. ఆ మాటలు విన్న జనాలందరూ ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉంటారు. అప్పుడు పురుషోత్తం ఆ జర్నలిస్ట్పై తనకొస్తున్న కోపాన్ని దిగమింగుకొని జనాలందరి ముందు నవ్వుతూ వారితో ఇలా అంటాడు. అమ్మలారా, అయ్యలారా, మీరు అతని మాటలేవి పట్టించుకోకండి. నేను మీకోసం చేసే మంచి చూసి, మీరు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి తట్టుకోలేక కుళ్ళుకుంటూ ఉండే ఇలాంటి వాళ్ళు మన ఊర్లో చాలామంది ఉన్నారు. దయచేసి అలాంటి వాళ్ళు చెప్పిన మాటలేవి మీరు నమ్మద్దు. అదే నా మనవి. నేను ఈ పదవిలోకొచ్చింది మీకు సేవ చేయడానికి కానీ సంపాదించుకోవడానికి కాదు. ఆ మాటలు వినగానే జనాల్లో నుంచి ఒక వ్యక్తి ఇలా అంటాడు. అయ్యా, ఎవడో వచ్చి ఏదో వాగితే దాన్ని మేమెలా నమ్ముతాం అనుకున్నారయ్యా? మేము మా అభిమానంతో ఎన్నుకున్న మా ప్రియతమ నాయకుడయ్యా మీరు. మీ సొంత డబ్బు ఖర్చు చేస్తూ ప్రతి క్షణం మా బాగు గురించి ఆలోచించే మిమ్మల్ని మేమేలా అనుమానించగలం? మీరే చెప్పండి. చాలయ్యా చాలు, నాకిది చాలు. నాపై ఇంత నమ్మకం పెట్టుకున్న మీ అందరినీ నేను కలలో కూడా మోసం చేయను. ఇక్కడ జరిగిందంతా మర్చిపోయి మీరు ఆఫీస్ లోపలికెళ్ళి మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని తీసుకునెళ్ళండి. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు. ఇక నాకు సెలవిప్పించండి. ఉంటాను. అందరికీ నమస్కారం అని చెప్పి అక్కడ్నుంచి పక్కకు వస్తాడు పురుషోత్తం. అప్పుడు తన పాలేరొకడు ఇలా అంటాడు.
అయ్యా, మీ మాటలతో ఈ పిచ్చి జనాలందరినీ ఇట్టే బురుడి కొట్టించారు. మీరు ఈ ఊరి రాజకీయాల్లో కాదయ్యా, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో ఉండాల్సిన వాళ్ళు. జనాలదేముందిలేరా, ఈ రోజు తిట్టుకుంటారు, 4 డబ్బు కట్టలు పడేసేసరికి మళ్ళీ వచ్చి జేజలు కొడతారు. ఆ విషయం అలా పక్కన పెట్టుగాని ముందు ఆ జర్నలిస్టు గాడి సంగతేంటో తేల్చాలి. మీరు చీకటి పడగానే ఊళ్ళో అందరూ పడుకున్న తర్వాత ఆ జర్నలిస్ట్ గాడిని మన రైస్ మిల్క్ పట్టుకొచ్చేసేయండి. వాడి సంగతేంటో అక్కడ తెలుస్తాను. ఓరే జగదీశమ్మా, జనాలందరి ముందు ఉత్తమ నాయకుల్లా నటిస్తూ అందరికీ మంచివాళ్ల కలరింగ్ ఇస్తూ తిరుగుతూ ఉంటే నన్ను కామెడీ పీస్ అనుకున్నావారా? కుళ్ళుబోతున్నాయలా. జనాల్లో నా క్యారెక్టర్కి బొక్కెట్టాలని చూస్తే కాని ఖర్చు లేకుండా నిన్ను కూనిచేసి ఖండఖండాలుగా కోసి కుక్కర్లో కూరొండి కాకులకు కుక్కలకు పెట్టేయగలను. కుర్ర కొంక. మీరేంట్రా నా రైమింగ్లో టైమింగ్ ఎంజాయ్ చేస్తున్నారా? నా ఫేస్ గ్లామర్ చూడ్డం ఆపి వాడి ఫేస్లో గ్లామర్ లేకుండా కుమ్మేడ్రా బాబోయ్. ఆకాశంలో తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు. దాని ముందే కనకమహాలక్ష్మి దేవి గుడి గాలిగోపురం. అలా కిందకి వస్తే గుడి పక్కనే కల్వపూలతో నిండిపోయున్న దిగువ మెట్ల కోనేరు. దాని పక్కనే ఉన్న పిట్టగుడిపై కూర్చొనున్న గాలిసీను వాళ్ల బ్యాచ్. గుడికి వచ్చేపోయే వాళ్లని ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంతలో పక్కూరి ప్రెసిడెంట్ అయిన పాపారాయుడు అమ్మవారి దర్శనం చేసుకుని బయటకొచ్చి చెప్పులేసుకుంటూ ఉండగా పిట్టగోడపై కూర్చొని ఉన్న సీను అతన్ని ఇలా అంటూ పలకరిస్తాడు. ఏంటి బాబాయ్, ఇదేనా రావటం? ఏంటి మా ఊరికొచ్చావు? ఈ ఊర్లో చిన్నిల్లుగానేమైనా పెట్టావా ఏంటి? ఆ మాటలు విన్న పాపారాయుడు అటూ ఇటూ చూసి కంగారు పడుతూ తన దగ్గరకొచ్చి తనతో మెల్లిగా ఇలా అంటాడు. ఒరే సీనుగా, కాస్త మెల్లగా మాట్లాడరా బాబు, నీకు పుణ్యముంటుంది. నీ పిన్నిగానే ఆ మాటలు విందంటే నన్ను చంపి నా అస్థికల్ని ఇదే కోనేట్లో కలిపి చెంబుడు నీళ్లు నెత్తిన జల్లుకుని పోతుంది. అసలే అదో పెద్ద అనుమాన పక్షి. ఇంతలో పాపారాయుడు భార్య వెనకాల నుంచి వచ్చి ఇలా అంటుంది. ఏంటండి, ఏదో పక్షి గిక్షి అని అంటున్నారు? ఏం లేదు పిన్ని, మా పిన్ని నిన్ను ఎప్పటినుంచో అడుగుతుంది కదా బాబాయ్, మరి మా పిన్నిని పక్షి తీర్థం చూపించడానికి ఎప్పుడు తీసుకెళ్తావని బాబాయ్ని అడిగితే, అబ్బే పంచాయతీ పనుల్లో పడి కుదరటం లేదురా అని అంటున్నాడు. అప్పుడు మా పిన్ని సాక్షాత్తు ఆ గుడిలో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారితో సమానం. ఆవిడ కోరికను తీర్చడం నీ మొదటి ధర్మం అని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చావు పిన్ని. భలే చెప్పావురా సీనా. నీకు నాపై ఉన్నంత ప్రేమ ఎనుకుంటే నా సంసారం ఎప్పుడో బాగుపడేది. ఇప్పుడు మాత్రం ఏమైంది మన సంసారానికి? అంత బాగానే ఉందిగా. నువ్వు రాగి చెట్టుకు ముడుపు కట్టాలన్నావు కదా, ముందు వెళ్ళి ఆ పనిలో ఉండు. నాకు సీనుగాడితో పంచాయతీ ఆఫీస్కి సంబంధించిన పని ఉంది, అది వాడికి అప్పచెప్పి వస్తాను అని చెప్పి పాపారాయుడి భార్య అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు తను సీను చేతులు పట్టుకొని ఇలా అంటాడు. ఒరే సీనుగా, గాలి దూరే గ్యాప్లో నా ప్రాణాల్ని కాపాడావురా. ఏమిచ్చి రుణం తెచ్చుకోను? మీ ఇంట్లో ఆవు దూడని ఈనిందటగా, ఆ జున్ను మా ఇంటికి పంపించేయి. ప్రస్తుతానికి అడ్జస్టింగ్ చేసేసుకుంటాను. అదే చేత్తో ఒక 1000 రూపాయలు అప్పుగా ఇచ్చి మర్చిపో. నా హ్యాండ్ రైజింగ్లో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకుని మరిచేస్తాను అని అనగానే పాపారాయుడు తన జేబులో నుంచి ఒక 1000 రూపాయలు తీసి సీను చేతికిస్తూ తనతో ఇలా అంటాడు. ఒరే సీనా, ఇలా ఊళ్ళో వాళ్ళని వీళ్ళని అప్పులాడుకుంటూ బతికే బదులు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదరా. బాబాయ్, నిన్నడిగింది అప్పు మాత్రమే, సలహాలు కాదు. అది కాదురా, మీ అమ్మ నిన్ను ఊర్లో అందరి కుర్రాలలాగా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడితే చాలని ఆశపడుతూ ఉంది. మరి కొడుకుగా ఆవిడ కోరిక తీర్చడం నీ బాధ్యతే కదరా. పోనీ నా దగ్గర నా కోళ్ల ఫారంలో పనిచేస్తావా? మేనేజర్ పోస్టులే, నెలకు 25,000 జీతమిస్తాను. నీకోకేనా? పనిచేయడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు బాబాయ్, కానీ నాకు పనిగండం ఉంది. మాకు యమగండం అంటే తెలుసు, నీటిగండం అంటే తెలుసు. మరి కొత్తగా ఈ పనిగండం అంటే ఏంట్రా? నేను ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. ఏం లేదు బాబాయ్, నేను ఎవరి దగ్గరైతే ఉద్యోగం చేస్తానో దాని ఓనర్ నాకు మొదటి నెల జీతం ఇచ్చేలోపే జీవితాన్నే కోల్పోతాడు. అంటే సింపుల్గా శవమైపోతాడు. పోయిన నెల ఆ బాలుగాడి బట్టల కొట్టులో చేశాను, వాడి బర్రె గుద్దితే పోయాడు. అంతకుముందు మన ఊరి మస్తాన్గాడి మటన్ కొట్టులో చేశాను, వాడి మేకపోతు పొడిచి చంపేసింది. ఇక అంతకుముందు నెల సబ్బుల ఫ్యాక్టరీ సుధాకర్ దగ్గర చేశాను, వాడి సబ్బు పైన కాలేసి బాత్రూంలో కాల్జారి బకెట్ తన్నేశాడు. అదే బాబాయ్ పనిగండం అంటే. కానీ నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావు. వయసులో పెద్దవాడివి. అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, పెద్దవారి మాట చద్దిమూట అని.
పైగా నువ్వు 25,000 జీతం ఇస్తానంటున్నావు. అది వినడానికి నాకు కొంచెం టెంప్టింగ్గానే ఉంది. సరే బాబాయ్, నీ మాట కాదనిలేక ఒప్పుకుంటున్నాను. ఒరేయ్, మీ పిన్ని మొన్నే ఆ టీవీలో గుండు బాబాయ్ యాడ్ చూసి 10 సవర్ల పెట్టే పుస్తలు చేయించుకుంది. దాన్ని పుట్టుక్కుమని తెంపేద్దామనే ప్లానింగ్లో ఉన్నావేంట్రా? నీ గండానికి నాదో పెద్ద దండంరా నాయనా. నన్నొదిలేరా బాబు, నీకు పుణ్యముంటది. అని చెప్పి పాపారావు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతాడు. అది చూసిన సీను మరియు అతని స్నేహితులందరూ తెగ నవ్వుకుంటారు. ఇంతలో వెంకటలక్ష్మి తన స్నేహితురాలు మంగతో కలిసి గుడికి వస్తుంది. తను చెప్పులు విప్పి కోనేటిలో దిగుతూ ఉండగా మంగ ఇలా అంటుంది. ఒసేయ్, కోనేట్లోకి ఎందుకు వెళ్తున్నావే? నీకసలే ఈత కూడా రాదు. నీకేదో పెద్ద వచ్చినట్టు. అది కాదే, కాళ్ళు కడుక్కోడానికే కులాయి ఇక్కడే ఉందిగా. కాళ్ళు కడుక్కోడానికి కాదే పిచ్చి మొద్దు. శుక్రవారం నాడు కోనేట్లో కలువ పువ్వులతో కనకమహాలక్ష్మిని పూజిస్తే కలర్ఫుల్ మొగుడొస్తాడని చెప్పిందే మా అమ్మ. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి కోసుకొస్తాను. సరేనే, జాగ్రత్త. నాకు తెలుసులే అని చెప్పి కోనేటిలోకి దిగుతుంది వెంకటలక్ష్మి. కలువపూలు కాస్త కోనేటి మధ్యలో ఉండటంతో తను ఇంకాస్త లోపలికి వెళ్తుంది. దాంతో ఒక్కసారిగా కాలు జారి కోనేటిలో మునిగిపోతూ ఉంటుంది. అది చూసిన మంగ సహాయం కోసం ఇలా అరుస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉంటే తొందరగా వచ్చి కాపాడండి. ఆ అరుపులు విన్న సీను మంగ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఏంటే మంగా, నేను చెప్పిన డైలాగ్ని తెగ ప్రాక్టీసింగ్ చేసేస్తున్నట్టున్నావు. డైలాగ్ ఏంటిరా దరిద్రుడా? అవతల నా ఫ్రెండు నీ మరదలు వెంకటలక్ష్మి కల్వపూలు కోసుకోవడానికి వెళ్లి కోనేట్లో మునిగిపోతుంది. కామెడీలు చేయకుండా వెళ్లి దాన్ని కాపాడ్రా సీను, నీకు దండం పెడతాను. ఆ మాటలు వినగానే సీను పరిగెత్తుకుంటూ వెళ్లి దబేలున కోనేట్లో దూకుతాడు. అలా వాళ్ళిద్దరూ నీటిలో మునిగి చాలాసేపవుతున్నా కాని కోనేటిలో నుంచి ఎవ్వరూ బయటికి రాలేదు. దాంతో గట్టుపై ఉన్న మంగ ఇంకా సీను స్నేహితులందరూ కంగారు పడుతూ కోనేటి వంకే చూస్తూ ఉంటారు. అప్పుడు సీను ఫ్రెండ్ ఒకడు భయపడుతూ మంగతో ఇలా అంటాడు. ఏంటే మంగా, మా వాడి ఇంతవరకు బయటికి రాలేదు. మిమ్మల్ని చీటికి మాటికి ఆట పట్టిస్తున్నాడని మా వాడి చాప్టర్ క్లోజ్ చేయడానికి మీరు స్కెచ్ ఏమని వేశారా? ఒరే దొంగ సచ్చినోలారా, స్కెచ్ లేదు, కోడి బొచ్చు లేదు. అవతల మా వెంకటలక్ష్మి ఉందో పోయిందో తెలియక నేను కంగారు పడుతుంటే మధ్యలో మీ టార్చర్ ఏంట్రా? సైలెంట్గా ఉండండి, లేదంటే సైనైడ్ పెట్టి చంపేస్తాను. ఒరే, నువ్వు టెన్షన్ పడకరా. మన వాడు అసలే గజయితగాడు. అరగంట అయినా నీటి లోపల అట్లాగే ఉండగలడు. వాడికేం కాదు, నువ్వు కంగారు పడకు అంటూ వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగా తన 2 చేతులతో వెంకటలక్ష్మిని ఎత్తుకుని నీటిలో నుంచి బయటకు వస్తాడు సీను. తనను తీసుకొచ్చి గట్టుపై పడుకోపెట్టి వెంకటలక్ష్మి మింగిన నీళ్లను కక్కించడానికి తన పొట్టపై గట్టిగా నొక్కుతాడు. దాంతో వెంకటలక్ష్మి స్పృహలోకి వస్తుంది. అప్పుడు సీను, ఏంటి వెంకటలక్ష్మి, నీకు స్విమ్మింగ్ నేర్చుకోవాలని అంత సరదాగా ఉంటే నన్ను అడగొచ్చుగా, నేను నేర్పించేవాణ్ణి. తొందరగా ఇంటికెళ్ళి తుండెట్టి తుడుచుకో, లేదంటే జలుబు చేస్తుంది. పదండ్రా, మనం కూడా వెళ్ళి ఆరేసుకుని పారేసుకుందాం అని చెప్పి సీను తన ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక మంగ వెంకటలక్ష్మితో, ఓసై తింగర్దానా, నేను చెబితే విన్నావా? కలువ పూలు కలల రాకుమారుడన్నావు. ఇప్పుడు చూడు, కరెక్ట్ టైంకి ఆ గాలిగాడు రాకుంటే నువ్వు కైలాసానికి పోయి నీ కటౌట్కి అదే కలువ పూల దండ పడేది. ఏంటి నువ్వు చెప్పేది? నన్ను కాపాడింది సీనుగాడా? గాడు కాదే, నీ పాలిట గాడు వాడే. నువ్వలా మునిగిపోయేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. నా అరుపులు విని వాడే పరిగెత్తుకుంటొచ్చాడు. నీ పేరు చెప్పగానే ముందు వెనుక ఆలోచించకుండా కోనేట్లోకి దూకి మరీ నిన్ను కాపాడాడు. ఆ మాటలు వినగానే వెంకటలక్ష్మికి సీను మీద మంచి అభిప్రాయం కలుగుతుంది. అలా సీను గురించి ఆలోచిస్తూ లేచి ఇంటికి వెళ్ళిపోతుంది. తనని కాపాడిన సీనుపై మనసు పారేసుకున్న వెంకటలక్ష్మి ఇంటికి వెళ్ళాక కూడా అతని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రిపూట రైస్ మిల్లులో స్తంభానికి కట్టేసి ఉన్న జర్నలిస్టు జగదీశాన్ని ప్రెసిడెంట్ పురుషోత్తం తన అనుచరులతో కలిసి ఇలా బెదిరిస్తూ ఉంటాడు. ఒరే జగదీశం, నాకే ఎదురు తిరిగి నా బండారమే బయట పెడతావా? ప్రభుత్వం వారిచ్చిన తలా 5 లక్షల ప్రాణ నష్ట పరిహారం, 2 లక్షల ఇళ్ల నష్ట పరిహారం నా జేబులో భద్రంగా ఉన్నాయిరా. వాటిని నా దగ్గర నుంచి బయటకు తీసే మగాడింకా పుట్టలేదు అంటూ పురుషోత్తం గట్టిగా నవ్వుతూ ఉండగా మిల్లు షట్టర్ కొద్దిగా పైకి లేచి ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడ్నుంచి ఒక స్మార్ట్ ఫోన్ కెమెరా ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది.
ఆ ఫోన్ పట్టుకుంది మరెవరో కాదు, గాలిసీను. తన ఫ్రెండ్స్తో కలిసి అటుగా వెళ్తూ ఈ తతంగాన్ని చూసి తన స్మార్ట్ ఫోన్లోని సోషల్ మీడియా అకౌంట్లో నక్కబొక్కలపాలెం ప్రెసిడెంట్ ప్రేమ నైట్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అని క్యాప్షన్ పెట్టి ఊరందరికీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాడు. ఒరే, మన ప్రేమకి ఏకంగా 2 లక్షలు 5 లక్షలు కొట్టేసేంత టాలెంట్ ఉందట్రా. అనవసరంగా పొలం కౌలు డబ్బులు అడిగాం, డైరెక్ట్గా వాట అడగాల్సింది. రే సీను, లైవ్లో వ్యూస్ పెరిగిపోతున్నాయిరా. మన ఊరుళ్లే కాదు, పక్క ఊరి ప్రెసిడెంట్ పాపురాయుడు కూడా లైవ్ చూస్తున్నాడు. ఇంతలో లైవ్ వీడియో చూసిన ఊరి జనాలు పోలీసులతో సహా రైస్ మిల్లు దగ్గరికి కోపంగా దూసుకొస్తారు. షట్టర్ పైకి లేపి లోపలికొస్తారు. అప్పుడు ఎస్ఐ గారు ఇలా అంటారు. పురుషోత్తం, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇక నీ పని అయిపోయినట్టే. పక్కా సాక్ష్యాలతో దొరికిపోయావు. జనాల సొమ్ము తిన్నందుకు, జర్నలిస్ట్ని కిడ్నాప్ చేసినందుకు నీకిక జైలు లోపల చిప్పకూడే. ఏంటి సార్, నేను లోపల మాట్లాడుకున్నది మీకెలా తెలిసింది? ఎవరూ చెప్పలేదు ప్రేమ. నువ్వే ఊరందరికీ లైవ్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా స్వయంగా చెప్పుకున్నావు. అయినా ఈ గాలి సీనూరేం చేయటో తెలియకుండా నా చేతికి చిక్కా చూడు. ఇక్కడే నీకు నా కెపాసిటీ ఏంటో అర్థమైందనుకుంటా అని అంటూ ఉండగా పోలీసులు పురుషోత్తాన్ని, అతని పాలేర్లను అరెస్టు చేసి తీసుకెళ్తారు. సీను జర్నలిస్టు జగదీశం కట్లు విప్పి అతన్ని కాపాడతాడు. అప్పుడతను సీనుతో ఇలా అంటాడు. తమ్ముడు సీను, నువ్వు చూడ్డానికి గాలి తిరుగులు తిరిగేవాళ్లా ఉన్నా సరైన సమయానికి నా ప్రాణాలు కాపాడి ఊరికి పెద్ద మేలు చేశావు. నీలాంటి చురుకైన కుర్రాడు నా పత్రికాఫీసులో రిపోర్టర్గా పనిచేస్తే మన జిల్లానే మార్చేయొచ్చు. నెలకు 20,000 జీతమిస్తాను, వస్తావా? అయ్యో సార్, నా దగ్గర పనిచేసిన ఓనర్లెవరూ మొదటి నెల జీతం ఇచ్చే వరకు బతకరు. పాపరాయుడు బాబాయ్లాగా మీరు కూడా ఎందుకు అనవసరంగా మీపై మీరే బాంబులు వేసుకుంటారు? అదంతా ఆ పాపరాయుని వదిలించుకోవడానికి నువ్వు ఆడిన నాటకమని నాకు తెలుసులేసేను. రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అయిపో. అక్కడే ఉండి ఆ మాటలు విన్న సీను తల్లి శ్యామల ఆనంద బాష్పాలతో పొంగిపోతుంది. ఇంతలో అక్కడికి వెంకటలక్ష్మి తన స్నేహితురాలు మంగతో పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే గాలేదువా, నీకెంత ధైర్యముంటే మా నాన్నని పోలీసులకు పట్టిస్తావు? ఏంటి వెంకటలక్ష్మి, నీకిన్నాళ్లకు నేను ధైర్యవంతుడని తెలిసిందా? నువ్వెంత గాలిగాడివైనా ఈరోజు నువ్వు చేసిన పనికి నాకు తెగ నచ్చేశావు. ఇంతటి మోసగాడికి కూతున్నైనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతేకాదు, ఉదయం నా ప్రాణాలు కాపాడినందుకు థాంక్స్ అని చెబుదామనొచ్చాను. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినందుకు మీకు చాలా థాంక్స్ సీనుగారు. అదేంట్రా సీను, కోనేట్లో శుక్రవారం కలువ పూలతో పూజిస్తే కలర్ఫుల్ మొగుడొస్తాడనుకుంటే అమ్మవారికి పూలు దక్కకుండానే ఈ గాలిసీనుగాడు మొగుడైపోయేలా ఉన్నాడని దారి పొడవునా ఒకటే సిగ్గుపడిపోతుంది తెలుసా? ఓసే మంగా, నీకు కాపాడండి కాపాడండి అని సింగిల్ డైలాగ్ మాత్రమే అరుచుకోమన్నాడు కదా, మధ్యలో ఎక్స్ట్రాలెందుకే నీకు? ఏంటి వెంకటలక్ష్మి, సిగ్గుపడుతూనే భలే సైట్లు కొడుతున్నావు. సరేలే, ఈ గాలి సీనుకి ఇక రిపోర్టర్గా గాలి మోటార్ లాంటి జాబ్ వచ్చేసింది. రేపు మా అమ్మని మీ ఇంటికి ముహూర్తాలు మాట్లాడడానికి పంపుతాను. కట్నంగా ముసలవ దగ్గర కొన్న 2 జామ పండ్లిచ్చినా ఓకే, నేను అడ్జస్టింగ్ చేసేసుకుంటాను. సీను మాటలకు వెంకటలక్ష్మి సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వుతుంది. అది చూసి అక్కడున్న తన ఫ్రెండ్స్ అంతా ఎంతగానో సంతోషిస్తారు. అలా గాలి తిరుగుళ్ళు తిరిగే సీను ఊరి జనాల మెప్పు పొంది మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లి కోరికను తీర్చి తన ప్రేమను కూడా దక్కించుకోవడంతో ఈ కథ సుఖాంతమవుతుంది.